హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు భోజనం చేసినారా? 2 అవుతుంది టైం. భోజనం చేసింటారని అనుకుంటున్నాను. రాఖీ పండుగ వచ్చింది కదా, రాఖీ పండుగ వచ్చింది. రాఖీలు కట్టడానికి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. నేనైతే వెళ్ళలేదు, ఇంట్లో పని వల్ల నేను పోలేదన్నమాట. ఏం చేస్తాం, కొంచెం బిజీగా అన్నమాట. కొంచెం ఇనాకమయ్య పండగ ఉంది కదా, ఇనాకమయ్య పండగ ఇనాకమయ్యకు చేసుకోవాలా, ఏదన్నా మామూలు ఉసులు ఇవన్నీ చూసుకోవాలి కదా అని నేను వెళ్ళలేదు. అందుకు కాబట్టి లేట్ అవుతుంది అనమాట. రేపు మా అన్న బిడ్డది శుక్రవారం నాకు నిశ్చితార్థం ఉంది అనమాట. ఆ నిశ్చితార్థానికి నేను వెళ్ళాలి. అప్పుడు నేను నా భర్త వెళ్ళినప్పుడు అక్కడ నేను రాఖీ కడదామని అనుకుంటున్నా. చూడి ఫ్రెండ్స్, ఎంత దూరం ఉన్నా అన్న చెల్లెల అనుబంధం ఏమి ఎక్కడికి పోదు. మన మనసులో మన అన్న ఎప్పటికీ ఉంటాడు. నా అన్న బాగుండాలా, నా పుట్టిల్లు బాగుండాలా అని నేను నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నా. నా అన్న ఎల్లవేళలా చల్లగా ఉండాలా, నా అన్న పిల్ల పాపలతో ఆయన కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మా అన్న కూడా నేను బాగుండాలని నన్నైతే కోరుకుంటుంటాడు. నన్నైతే మతికి చేసుకుంటాడు. మా చెల్లెళ్ళు రాఖీ కట్టడానికి రాలేదు, అందరు చెల్లెళ్ళు వచ్చి రాఖీలు కడుతున్నారు, మా చెల్లెలు వచ్చి రాఖీ కట్టలేదని అనుకుంటున్నాడంట. కానీ ఖచ్చితంగా పోవాలన్నమాట. అన్నీ నిశ్చితార్థం ఉంది కదా, ఆ రోజు కట్టొచ్చులేని, శుక్రవారం నా పొద్దు నిశ్చితార్థం ఉంది, నిశ్చితార్థం నా పొద్దు కట్టొచ్చులేని నేను పోలేదన్నమాట. అందుకని వాళ్ళే వచ్చారన్నమాట. ఇంటికాడికి వచ్చి పిలిచిపోతారు కదా, నిశ్చితార్థానికి రమ్మని పిలుస్తారు కదా, ఆడపిల్లని పిలిచాలి కదా, ఆడపిల్ల పిలిచకుండా పోతుందే. అన్న మనవాడైతే వదిన మంది అవుతుంది. అందుకంటే మా వదిన అయితే మంచిదే ఫ్రెండ్స్, నన్ను బాగా చూసుకుంటుంది, పర్వాలే. మా వదిన అయితే మా అన్న బిడ్డని నేను నాకు పెద్ద కొడుకు చేసుకున్నాను అనమాట. అటు వియ్యంకులము అయినాము, అన్నా చెల్లెళ్ళము, ఇటు అన్నా చెల్లెళ్ళ అనుబంధం రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు. అదే అట్లా ఉంది అనమాట. ఇంకా నడిపే బాలునికి నడిపే పాపనికి పిల్లని చూస్తున్నాం అనమాట. ఏడ కుదరలేదు. ఆ పిల్లోడు సామాన్యంగా ఒప్పేటోడు కాదు. ఈ పిల్లలు ఏడ చిక్కడంలే, ఆడపిల్లలు కరువైనారు. కానీ ఒకటి, ఎందుకంటే పొలం ఉందా, పొలం ఏముంది వస్తున్నాడు, నీకు ఉద్యోగమేనా? నా అక్కడికైతే ఉద్యోగం ఏం చేయలేదనమాట. శిల్పాల దాంట్లో సూపర్వైజర్గా పనిచేస్తాడనమాట. సూపర్వైజర్గా నెలకు 20,000 జీతం వచ్చాడు పాపనికి. అన్ని సౌకర్యాలు మాత్రం బాగున్నాయి. పిల్లాన్ని లక్షణంగా చూసుకోగలుగుతాడు, ఇంట్లో నుంచి బయటికి పోకుండా సాగగలుగుతాడు అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవడం లేదు. నీకు ఉద్యోగం ఉందా, నీకు పొలం ఉందా, ఈ 2 మాటలే తప్ప ఏది అడగడం లేదు. ఉద్యోగం ఉండేటోడే పిల్లాన్ని సాగగలుగుతాడా? పొలం ఉండేటోడే పిల్లాన్ని సాగుతాడు. ఉద్యోగం లేనోడు పిల్లాన్ని సాగలేడా? ఎందుకు అట్లా ఆలోచించుకుంటారు ఆడపిల్ల తండ్రులు? కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు అన్నీ చూసి ఇచ్చినప్పుడు ఏం జరుగుతున్నాయి చెప్పండి? బాధలు జరగడం లేదా? అవన్నీ మోసపోయినప్పుడు తెలుస్తుంది. కానీ మోసపోతారు చూడి, అప్పుడు తెలుస్తుంది అర్థం. నేను ప్రతి చెప్పకూడదు. అప్పుడు మోసపోయినప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది. మామూలుగా అయితే ఎవరికి అర్థం కాదనమాట. కానీ ఆడపిల్ల కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇచ్చుకాకొని నేను అన్నీ మేలించి కీడించమన్నారు. అందుకు కాబట్టి కీడించి మేలించాలా, ముందు కీడించాలా, మళ్ళీ మేలించాలా, అట్లా పెళ్ళి చేయాలన్నమాట. పిల్లలకు ఆడపిల్లల పని కాబట్టి 10 చోట్ల ఈసారి ఇచ్చుకోవాలా, 10 మాటలు చూసుకోవాలా, చేసుకోవాలా. ఆడపిల్లని పెళ్ళిళ్ళు చేసుకోవాలని కానీ నా కొడుకని నేనేం చెప్పడం లేదు. ఎవరైనా కానీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మంచిగానే చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలా, అక్కడ చూసుకొని వివాహం చేసుకుంటేనే మంచిది. హాయ్ ఫ్రెండ్స్.